ఛానల్లో నేను మీకు CNCకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుగులో అందిస్తున్నాను. ఇవే క్లాసెస్ మీరు లైవ్గా అటెండ్ చేయాలనుకుంటే విజయవాడ భవానీపురంలోని రాధా మాధవ్ ఆటోమొబైల్స్ నందు మనకి వీటిని ఉచితంగా అందిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఫేసింగ్ ఆపరేషన్ ఇన్ 2D ప్రోగ్రామింగ్. ఓకే, అంటే లైవ్ ప్రోగ్రామ్ని యూజ్ చేసి మనము ఫేసింగ్ ఆపరేషన్ ఎట్లా చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. సో ప్రోగ్రామ్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ ఉంటుంది, అది మనందరికీ తెలుసు. ఓ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఓ అంటే ఆపరేషన్ నంబర్. ఆపరేషన్ నంబర్ అనేది ఓ తర్వాత 4 లెటర్స్ మనకి ఉండాలి. అయితే మనము ఏ ఆపరేషన్ చేస్తున్నాము అనేది దానికి సంబంధించిన టూల్ సెలెక్ట్ చేసుకుంటాం కోసం మెషిన్ని ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ చేసుకోవాలి. రిఫరెన్స్ పాయింట్ కోడ్ వచ్చేసి మనకి G28 U0.0 W0.0. U అంటే మెషిన్ 0 X యాక్సిస్లో, W అంటే మెషిన్ 0 Z యాక్సిస్లో. నెక్స్ట్ మనకు కావాల్సిన టూల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. P01 M06. P01 అనేది టూల్ నెంబర్, నెక్స్ట్ 01 అనేది ఆఫ్సెట్ నెంబర్. అక్కడ మనకి మెషిన్లో ఏ టూల్ అయితే ఫేసింగ్ టూల్ ఉందో ఆ టూల్ నెంబర్ని మనము ఇక్కడ రాసుకోవాలి. నేను జనరల్గా 01 అని తీసుకున్నాను. నెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము కోడింగ్ని యాక్టివేట్ చేసుకోవాలి. మనం ఏ ప్లేన్ మీద వర్క్ చేస్తున్నాము అనేది, మన ఇన్పుట్ సిస్టమ్ ఎట్లా ఉంది అనేది కోడ్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో G18 ZX ప్లేన్ సెలెక్షన్, G21 ఇన్పుట్ ఇన్ MM, G54 వర్క్ ఆఫ్సెట్ నంబర్, G95 ఫీడ్ ఇన్ MM పర్ రెవల్యూషన్. ఓకే, నెక్స్ట్ కోడ్స్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత టూల్ని వర్క్ పీస్ దగ్గరికి సేఫ్టీ డిస్టెన్స్లో కాల్ చేసుకోవాలి. రిఫరెన్స్ పాయింట్ నుంచి నేను టూల్ని కాల్ చేస్తున్నాను కాబట్టి ర్యాపిడ్ మోషన్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. G00. నా డయామీటర్ వచ్చేసి 60 డయామీటర్ ఉంది. సో నేను ఒక 2 mm సేఫ్టీ డిస్టెన్స్లో పెట్టుకున్నాను. 62 Z కూడా ఒక 2 mm సేఫ్టీ డిస్టెన్స్లో పెట్టుకున్నాను. Z2.0. సో సేఫ్టీ పాయింట్కి మన టూల్ రీచ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. సో ఈ పాయింట్ నుంచి నేనేం చేయాలి, ఇప్పుడు కటింగ్ అనేది చేయాలి. కటింగ్ అనేది చేయాలంటే టూల్ని రిఫరెన్స్ పాయింట్ నుంచి తెచ్చుకున్నాము. ఇప్పుడు స్పిన్నర్ని యాక్టివేట్ చేసుకోవాలి. మనం స్పిన్నర్ రన్ అయితే మనకి కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సో స్పిన్నర్ని ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మాక్సిమం డయామీటర్ దగ్గర స్పిన్నర్ స్పీడ్ కొంచెం స్లోగా తిరుగుతుంది. మినిమం డయామీటర్కి వచ్చేసరికి స్పిన్నర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. దాన్ని మనం ప్రోగ్రామ్ మధ్యలో ఇంక్రీజ్ ఇంకా డిక్రీజ్ చేయలేము కాబట్టి దానికోసం మనం ఒక కోడ్ని యాక్టివేట్ చేసుకుంటాము. దాన్నే G96 అంటాము. G96 యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్పిన్నర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ దానికి మనం ఒక లిమిటేషన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మినిమం డయామీటర్కి వెళ్ళేసరికి, 0 డయామీటర్కి వెళ్ళేసరికి స్పిన్నర్ స్పీడ్ అనేది మాక్సిమం మిషన్ స్పిన్నర్ స్పీడ్కి రీచ్ అయిపోతుంది. అలా రీచ్ అవ్వడం వల్ల మిషన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో దానివల్ల మనం దానికి ఒక లిమిటేషన్ని పెట్టుకోవాలి. ఆ లిమిటేషన్ని G50 అనే కోడ్తో యూజ్ చేసి మనము S3000 లిమిటేషన్ని పెట్టుకున్నాము. అంటే స్పిన్నర్ స్పీడ్ని 3000కి లిమిట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్పిన్నర్ని యాక్టివేట్ చేసుకున్నాము 150 స్పిన్నర్ స్పీడ్తో. నెక్స్ట్ స్పిన్నర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత కూలెంట్ని ఆన్ చేసుకున్నాం. ఎందుకంటే కటింగ్ జరిగేటప్పుడు మనకి ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ని కంట్రోల్ చేయడం కోసం M08ని యాక్టివేట్ చేసుకుంటాం. ఇప్పుడు మన పార్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. పార్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఏదైతే మనం ఆపరేషన్ చేయాలి, ఏదైతే మనం కటింగ్ చేస్తామో దాన్నే పార్ట్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, పార్ట్ ప్రోగ్రామ్ని యాక్టివేట్ చేసుకోవడానికి టూల్ వర్క్ పీస్కి కాంటాక్ట్లోకి వెళ్తుంది కాబట్టి మనము G01 అనే కోడ్ని యూజ్ చేస్తాం. లీనియర్ మోషన్ అనే కోడ్ని యూజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మనము ఫీడ్ ఎంత మూమెంట్లో వెళ్ళి టూల్ టచ్ అవ్వాలి అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి. అయితే X60 Z0 అంటే నా టూల్ వచ్చేసి ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, టచ్ అయిన టూల్ కటింగ్ చేయాలి కదా. కటింగ్ చేయాలంటే డెప్త్ ఆఫ్ కట్ తీసుకోవాలి. ఎంత డెప్త్ ఆఫ్ కట్ తీసుకోవాలి, టూల్ యొక్క నోస్ రేడియస్ని బట్టి మనము డెప్త్ ఆఫ్ కట్ని డిసైడ్ చేసుకోవాలి. నేనైతే 0.5 డెప్త్ ఆఫ్ కట్ని తీసుకున్నాను. ఓకే, 0. డెప్త్ ఆఫ్ కట్ తీసుకున్నాను. టూల్ డెప్త్ ఆఫ్ కట్ని తీసుకొని ఇక్కడికి మూవ్ అయింది. ఇప్పుడు కటింగ్ అనేది జరగాలి. కటింగ్ జరగాలి అంటే X యాక్సిస్లో టూల్ అనేది మూవ్ అవ్వాలి. సో X యాక్సిస్లో టూల్ మూవ్ అవ్వాలి. -1.0కి మూవ్ అవుతుంది. ఎందుకు -1.0కి మూవ్ అవుతుంది? 00 మూవ్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ మనం 00కి మూవ్ చేస్తే నోస్ రేడియస్ అనేది అక్కడ మధ్యలో మనకి మిగిలిపోతుంది. సెంటర్లో ఒక చిన్న డాట్ లాగా మిగులుతుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయడం కోసం ఒక 1 mm మైనస్ డైరెక్షన్లోకి టూల్ని మూవ్ చేసుకుంటాము. అక్కడ ఆ మిగిలిన డాట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇదే విధంగా టూల్ కట్ చేసుకున్న తర్వాత సేమ్ యాక్సిస్లో మనం టూల్ని బ్యాక్ తీయలేం కాబట్టి
టూల్ బ్యాక్ కటింగ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మనం దాన్ని రిట్రాక్ట్ చేసుకుందాం. ఓకే, టూల్ని రిట్రాక్ట్ చేసుకుంటానికి -5 దగ్గర కట్ చేసింది -5 నుంచి మనము పాజిటివ్ డైరెక్షన్ లోకి రిట్రాక్ట్ చేసాం. అంటే ఈ పాయింట్ నుంచి పాజిటివ్ యాంగిల్ లోకి మనము టూల్ని రిట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, టూల్ని రిట్రాక్ట్ చేసుకున్న తర్వాత టూల్ ఎక్కడ కాంటాక్ట్ లో లేదు కాబట్టి మనము ర్యాపిడ్ మోషన్ లో మూవ్ చేసుకోవచ్చు. అది G00. ర్యాపిడ్ మోషన్ లో టూల్ మూవ్ చేసుకొని మళ్ళీ ఇనిషియల్ పాయింట్ తీసుకొని వెళ్ళాము. ఇనిషియల్ పాయింట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్ ఇంకో 0.5 డెప్త్ ఆఫ్ కట్ తీసుకున్నాము. 1 mm టూల్ రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ G01 x -1.0. ఓకే, -1.0 అంటే సేమ్ ఇందాక మీకు చెప్పినట్టుగానే 0 నుంచి ఒక 1 mm కిందికి మూవ్ అయింది. ఎందుకు? ఆ నోస్ రేడియస్ వదిలేసే పాయింట్ ని క్లియర్ చేయడం కోసం. ఓకే, ఇక్కడ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ టూల్ ని మళ్ళీ రిట్రాక్ట్ చేసుకున్నాం. సేమ్ అట్లానే ఫస్ట్ పాయింట్ లో రిట్రాక్ట్ చేసుకున్నాం కాబట్టి అట్లానే మళ్ళీ రిట్రాక్ట్ చేసుకొని మళ్ళీ ఇనిషియల్ పాయింట్ తీసుకుని వెళ్ళాలి. సో మళ్ళీ ఇనిషియల్ పాయింట్ తీసుకుని వెళ్ళాను. ఇట్లా నాకు 1 mm కట్ చేయాలి కాబట్టి నేను 1 mm రీచ్ అయిన తర్వాత మళ్ళీ టూల్ ని సేఫ్టీ పాయింట్ తీసుకొని వెళ్ళాను. 1 mm కావాలంటే 2 mm కావాలంటే అట్లానే ప్రాసెస్ ని 2 mm వరకు కంటిన్యూ చేసుకుంటాం. ఓకే, కంటిన్యూ అయిన తర్వాత సేఫ్టీ పాయింట్ వెళ్ళాము. సేఫ్టీ పాయింట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ పార్ట్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన యాక్టివేట్ చేసిన కోడ్స్ అన్నింటినీ డీయాక్టివేట్ చేసుకోవాలి. ఎలాగైతే మనం కూలెంట్ ఆన్ చేసుకున్నామో కూలెంట్ ని ఆఫ్ చేయాలి. M09 కోడ్ యూస్ చేసి ఆఫ్ చేసుకుంటాము. లిమిటేషన్ యాక్టివేట్ చేసాము. లిమిటేషన్ ని G50 తో యాక్టివేట్ చేసాము. G51 తో డీయాక్టివేట్ చేస్తాము. కాన్స్టెంట్ సర్ఫేస్ స్పీడ్ కంట్రోల్ ని ఆన్ చేసుకున్నాము. అట్లానే ఆఫ్ చేసుకున్నాము G97 యూస్ చేసుకొని. స్పిండల్ స్పీడ్ ఆన్ చేసాము M03 తో. స్పిండల్ ని ఆఫ్ చేసుకున్నాము M05 ని యూస్ చేసుకొని. ఏవైతే కోడ్స్ మనం యాక్టివేట్ చేసామో వాటన్నిటిని డీయాక్టివేట్ చేసాము. నెక్స్ట్ టూల్ ని మళ్ళీ రిఫరెన్స్ పాయింట్ కి సెట్ చేస్తాం. G28 U0.0 W0.0 కాల్ చేసుకొని మనము టూల్ ని రిఫరెన్స్ పాయింట్ కి సెండ్ చేసాము. మన ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి M02 అనే కోడ్ ని యూస్ చేసుకొని ప్రోగ్రామ్ ని ఎండ్ చేసుకున్నాం. ఓకే, ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.